అగ్రికల్చర్ಗೆ మనము కల్చర్ అగ్రికల్చర్లోనే ఉంది. అగ్రికల్చర్ అంటాము. కల్చర్ అంటే సంస్కృతి. మీ పాఠాలు, మీ నృత్యాలు, మీ డ్రెస్సులు, మీ ఇప్పుడు ఈటేబుల్స్ ఏమేమి చేసిండ్రు అది తినడానికే అదన్నీ చేసిండ్రు. అది తర్వాత ఇక్కడ ఉన్న ఈ బయోడైవర్సిటీ ఫెస్టివల్లో ఇవన్నీ చూస్తే అగ్రికల్చరు ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. మీకు ఈ గ్రామం నుంచి బయట పోయి చూస్తే ప్రతిరోజు 2409 ఫార్మర్స్ అగ్రికల్చర్ వదిలేసి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? వాళ్ళు ఈ కల్చర్ ఆస్పెక్ట్ మిస్ అయిపోయింది. అది 100% బిజినెస్ లాగా చేస్తారు. బిజినెస్ చేయడానికి రాదు, కల్చర్ ఎంజాయ్ చేయరు. తర్వాత నియర్ బై సిటీలో ఏదో ఒక చిన్న జాబ్ దొరుకుతుంది. సో అట్లా 2409 ఫార్మర్స్ వదిలేసిపోతున్నారు. మీరు వదిలేయకుండా ఇది ఒక పండగ లాగా అగ్రికల్చర్ను సెలబ్రేట్ చేస్తున్నది మా దేశకే మళ్ళీ ఈ ప్రపంచానికి చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ సిటీలో ఉన్న వాళ్ళు మనసులో పెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అప్పుడు ఈ విచారం ఎప్పుడు వాళ్ళ మనసులో వస్తుంది, అప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ను గౌరవిస్తారు, గ్రామాన్ని గౌరవిస్తారు, మీరు చేస్తున్న అన్ని పనిన గౌరవిస్తారు. తర్వాత ఇప్పుడు ఈ ఆహార సంరక్షణ ఇప్పుడు ఉంది, బట్ ఎప్పుడు ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అది కంటిన్యూ చేయాలి. 21 ఇయర్స్ నుంచి ఇదేలాగా బయోడైవర్సిటీ ఫెస్టివల్ చేస్తున్నారు. ఈ లోకల్ వెరైటీల ఈ ఒక ఇంపార్టెంట్ అంశం ఉంది. ఈ న్యూట్రిషనల్ సెక్యూరిటీ మీరు ఇప్పుడు 21 ఇయర్స్ నుంచి పాలిస్తున్నారు. ఇది ఒక ఎంటైర్ కంట్రీకి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు జైరాబాద్ అజెండా వచ్చింది. ఇది జైరాబాద్ ప్రాబ్లం కాదు, ఇది ఈ దేశం మొత్తం ఉన్న ప్రాబ్లము. ఈ ప్రాబ్లంకి మీరు జైరాబాద్ నుంచి సొల్యూషన్ ఇచ్చిండ్రు, మీరు పరిహారం ఇచ్చి జైరాబాద్ అజెండా అంతా చెప్పిండ్రు. నాకు ఇంకొక చాలా సంతోషమైన విచారం అంటే మీది మీడియా గ్రూప్ ఉంది. ఇది 20 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడనే బస్తాపూర్ వచ్చి చూసిన. నాకు చాలా క్యూరియాసిటీ, అంటే జర్నలిజంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు పర్సనల్లీ. సో ఇక రూరల్ లేడీస్ ఫిల్మ్ చేస్తున్నారు, మీడియా సెంటర్ ఉంది, అవన్నీ పేపర్లో చూసిన తర్వాత చాలా క్యూరియాసిటీ వచ్చింది. వచ్చి చూస్తే ఈరోజు అంతర్రాష్ట్రీయ మట్టంగా మీరు ఈ మీది టాలెంట్ ఏముంది అది డెమాన్స్ట్రేషన్ చేసి అవార్డ్స్ అన్ని దొరికినాయి. మీరు కంగ్రాచులేషన్. ఇక్కడ బస్తాపూర్లో ఉండొచ్చు, ఈ గ్రామంలో ఉన్న ఒక సక్సెస్ యశస్సు ఏముంది అది అన్ని గ్రామాలకి పోవాలా, అదే మా ఆర్గనైజేషన్ ఒక ఉద్దేశము. నాకు